ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు సిఎస్ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మొత్తం 12 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి వాటికి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కేబినెట్ ఓకే చెప్పింది. ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీకి కూడా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నూతన బార్ పాలసీకి కూడా ఆమోదం తెలిపారు. ఇక మంత్రులకు సీఎం చంద్రబాబు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. మంత్రులెవరూ లిక్కర్ కేసు విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. ఇదే అంశంపై మా ప్రతినిధి మరింత సమాచారం అందజేస్తారు. చెప్పండి నాయుడు. ఏపీ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశం మనం చూసుకున్నట్టయితే కనుక 12 అంశాలను ప్రధానంగా తీసుకుంటూ కూడా దీనిపై అయితే ప్రధానంగా చర్చ అయితే జరిగిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక దీనిలో ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు సూపర్ సిక్స్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో భాగంగా చూసుకున్నట్లయితే స్త్రీ శక్తి పేరుతో మహిళలకు బస్సుల్లో ఫ్రీ ప్రయాణానికి సంబంధించి అయితే మాత్రం దీనిపై ప్రధానంగా కూడా చర్చించినట్టు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సంవత్సర కాలం పూర్తి కావడంతో అయితే దీనిపై అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలంటూ కూడా వస్తున్న నేపథ్యంలో దీనిపై అయితే మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపించి దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ కమిటీలో కూడా చర్చించడం జరిగింది. ఏదైతే భేటీ సారాంశంగా మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ నెల 15వ తేదీ ఆగస్టు 15వ తేదీ నుండి పూర్తి స్థాయిలో మహిళలందరికీ కూడా 5 రకాల బస్సుల్లో అయితే కనుక ప్రయాణానికి పూర్తి స్థాయిగా వీళ్ళకి ఫ్రీ బస్ ప్రయాణాన్ని కల్పిస్తూ కూడా ఏదైతే కేబినెట్ అయితే ఆమోదం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏదైతే ల్యాండ్స్ సంబంధించి 4.0 జీవో సంబంధించి దీనికి సంబంధించి అయితే మాత్రం ఏదైతే రానున్న రోజుల్లో ఏ విధంగా కేటాయించాలి, ఎటువంటి కేటాయింపులు జరగాలన్న దానిపై కూడా ప్రధానంగా కూడా దీనిపై చర్చించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే నాయి బ్రాహ్మణులకు సంబంధించి ఏదైతే 150 నుంచి 200 యూనిట్ల వరకు కూడా వాళ్ళకి ఉచిత విద్యుత్ కల్పించాలంటూ కూడా దీనిలో ప్రధానంగా కూడా చర్చించిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక 5 పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు సంబంధించి కూడా దీనికి ఆమోద ముద్ర వేసినట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రధానంగా మంత్రులకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే కనుక మంత్రులు ఎవరు కూడా ఇది మద్యం లిక్కర్ స్కామ్ కు సంబంధించి జరుగుతున్నటువంటి అరెస్టులు కావచ్చు, లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి తతంగానికి సంబంధించి మధ్యలో ఎవరు కూడా మాట్లాడవద్దు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీంతో పాటు ఏదైతే అక్రిడేషన్ పాలసీకి సంబంధించి జర్నలిస్ట్ కి సంబంధించిన అక్రిడేషన్ పాలసీకి సంబంధించి గతంలో ఉన్న పాలసీ పూర్తిగా ఏదైతే యూనియన్ కూడా ఇందులో స్థానం కల్పిస్తూ కూడా పూర్తిగా ఇందులో ఒక నిర్ణయం తీసుకుంటూ కూడా దీనికి అమలు చేయడానికి పూర్తిగా సన్నద్ధం అవ్వాలంటూ కూడా మొత్తం దీనికి చెప్పడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్టు ఇంకా 22 టూరిజం దీనిలో ఉన్నటువంటి 22 ప్యాకేజీలకు సంబంధించి కూడా అటు చైర్మన్ కమ్ సిఎండికి పూర్తి అధికారాలను కూడా ఇస్తూ కూడా కేబినెట్ కూడా అదేవిధంగా చూసుకుంటే తిరుపతిలో ఉన్నటువంటి ల్యాండ్ బదిలీకి సంబంధించి ఓబరాయ్ హోటల్స్ కి సంబంధించినటువంటి ల్యాండ్ బదిలీని అయితే పూర్తిగా రద్దు చేస్తూ కూడా ఇక్కడ ప్రధానంగా కేబినెట్ లో అయితే కనుక నిర్ణయం తీసుకున్న అవకాశం కూడా కనిపిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక బ్యాంకులకు సంబంధించి పవర్ సెక్టర్ కు సంబంధించి ఏవైతే తీసుకున్నటువంటి గ్యారంటీ ఏవైతే ఉన్నాయి గ్యారంటీలకు సంబంధించి అయితే ప్రభుత్వం తరఫున అయితే కనుక కూడా లభించినట్టుగా మనకి తెలియవచ్చింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజు కేబినెట్ సమావేశంలో చూసుకున్నట్టు ప్రత్యేకించి అదేవిధంగా సంబంధించి అదేవిధంగా పవర్ కార్పొరేషన్ సంబంధించి గ్యారంటీలకు సంబంధించి ఇవైతే ప్రధాన నిర్ణయాలుగా కూడా ఇవన్నీ తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా కూడా ఏవైతే నాయి బ్రాహ్మణులకి సంబంధించినటువంటి ఫ్రీ పవర్ కి సంబంధించి కూడా ఇది ప్రధానంగా కూడా ఇది కూడా ఒక ముఖ్య భూమిక పోషిస్తుందనే ఉద్దేశంతో దీనికి కూడా దీనిలో కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టు ఇటు టూరిజం సెక్టర్ కావచ్చు, అదేవిధంగా టీటీడీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా శ్రీశక్తి పథకం వీటన్నిటిపై కూడా ప్రధానంగా కేబినెట్ లో చర్చించి వీటిపై అమలు చేసేందుకు అయితే మొత్తం సర్వం సిద్ధంగా ఉండాలంటూ కూడా దీనిపై అయితే మాత్రం చంద్రబాబు చెప్పిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాయుడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలను పెంచాల్సిందేనని సినీ కార్మిక సంఘాలు మరోసారి డిమాండ్ చేస్తున్నాయి. 3 రోజులుగా సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో తెలుగు ఇండస్ట్రీలో అన్ని రకాల షూటింగ్స్ సాగిపోయాయి. ఈ విషయంలో లేబర్ కమిషనర్తో మాట్లాడిన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్ నాయకులు తెలుగు సినీ కార్మికులకు స్కిల్స్ లేవనడం దారుణమన్నారు. కాగా నేడు నిర్మాతల మండలి ప్రతినిధులు లేబర్ కమిషనర్ గంగాధర్ను కలిసి చర్చలు జరిపారు. 2 వర్గాలతో చర్చలు జరిపిన ఆయన సమస్య పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నామన్నారు. అయితే సినీ కార్మికులకు 30% వేతనాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసినట్టు, అదే విషయంపై నేడు నిర్మాతల మండలి ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజ్. ఝాన్సీ, ఏదైతే తెలుగు సినీ పరిశ్రమ కార్మికులు అయితే 3 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. అయితే తమకు కనీస వేతనాల్లో తక్కువగా వస్తున్నాయి. అంటే కనీస వేతనాలు ఇవ్వడంలో ఏదైతే సినీ పెద్దలు నిర్మాతలు కొంత సంకుచిత భావంతో ఉన్నారు. ఇలాంటి వాతావరణం మంచిది కాదు. ఖచ్చితంగా అయితే 30% జీతాలు పెంచి ఇవ్వాలని ఒక డిమాండ్ అయితే తెర మీదకి తెచ్చారు. అంటే ఫిలిం ఇండస్ట్రీలో 3 రోజులుగా కొనసాగుతున్న సమ్మె 4వ రోజుకి 5వ రోజు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే తెలంగాణ మంత్రి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మాట కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నిర్మాతలు భారీ ఎత్తున లాభాలు పొందుతూ ఉన్నారు. ఏదైతే 8 గంటలు లేబర్ యాక్ట్ ప్రకారం 8 గంటలు పనిచేసిన కార్మికులు 12 గంటలు చేస్తా ఉన్నారు. సో 30% పెంచిస్తే తప్పేమనే యాంగిల్లో తెలంగాణ మంత్రి కూడా స్పష్టం చేసిన పరిస్థితి. అదేవిధంగా ఏదైతే అంటే నిర్మాత మండలి లేదా తెలుగు ఫెడరేషన్ జీతాలు పెంపు విషయంలో అంటే ఇక్కడ సినీ కార్మికులకు టాలెంట్ లేదనో లేదా నాణ్యత లేని కార్మికులను కొంత మాట్లాడిన మాట అయితే సినీ కార్మికుల నేతల్లో కొంత అసహనము, కొంత అసంతృప్తి పరిచిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ఒక భవన నిర్మాణానికి ఏదైతే ఒక బిల్డింగ్ నిర్మాణం కావాలంటే భవన నిర్మాణ కార్మికులు ఎలాగో ఒక భారీ పరిశ్రమలో సినీ పరిశ్రమలో ఒక సినిమా బయటికి రావాలంటే ఖచ్చితంగా సినీ కార్మికుల శ్రమ వెనుక దాగి ఉంటుంది. అలాంటప్పుడు ఆ సినీ కార్మికులని అంత తక్కువ చేసి మాట్లాడడం సరికాదని అసంతృప్తి రేగుతున్న పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. అయితే ఖచ్చితంగా అయితే 30% పెంచాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో లేబర్ కమిషనర్ గంగాధర్ కూడా రంగప్రవేశం చేసి ఇటు సినీ కార్మిక సంఘాల నేతలతో అదేవిధంగా నిర్మాతల మండలి వాళ్ళతో కూడా మాట్లాడి అంటే ఈ ఇరువురు మధ్య సఖ్యత కుదిరితే లేదా ఒక ఒప్పందం ద్వారా ఈ సమస్యను సద్దుమణిగించి మళ్ళీ యథావిధిగా అంటే సినీ షూటింగ్ లో జరిగేలా చేయాలని కమిషనర్ కొంత చర్యలు చొరవ తీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే నిర్మాత మండలి వాళ్ళు మొన్నటికి మొన్న చిరంజీవిని కలిశారు, అదేవిధంగా బాలకృష్ణను కూడా కలిసి పరిస్థితులు ఉన్నాయి. అంటే వీరు ఖచ్చితంగా అయితే ఏది సినీ కార్మికుల యొక్క నేతల డిమాండ్ను నెరవేర్చే క్రమంలో 30% కాకుండా కొంత చూసి ఆలోచన చేయాలి, ఖచ్చితంగా అయితే న్యాయం చేస్తామని అటు నుంచి కొంత సూచన సలహాలు వస్తున్న నేపథ్యంలో సినీ కార్మికులు అయితే భీష్మించి కూర్చుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా 30% ఇవ్వాలి. ఇక్కడ 8 గంటలు డ్యూటీ కాకుండా 12 గంటలు కూడా చేస్తున్న పరిస్థితి. ఇలాంటప్పుడు భారీ సినిమాలు తీయాలన్నా ఎందరో కొన్ని వేల మంది కార్మికులు అక్కడ నలిగిపోతుంటారు. అలాంటి వారి పట్ల కొంత ఉదాసీనత ప్రదర్శించే లేదా మానవత దృక్పథంతో జీతాలు పెంచి అంటే సినీ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ఏదైతే నిర్మాత మండలి మీద ఉంది ఆ దిశగా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా సినీ కార్మికులను ఆదుకోవాలి అని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఈ ఇరు వర్గాల నుంచి లేదా 2 వైపుల నుంచి ఏదైతే లేబర్ కమిషనర్ కొంత సఖ్యత తెచ్చి ఒప్పందం కుదిర్చే క్రమంలో మరి ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తారు లేదా ఈ సినీ కార్మికుల సమ్మెను ఏ విధంగా విరమింప చేస్తారనేది మనం చూడాల్సింది. ఝాన్సీ. థ్యాంక్ యూ బసవరాజ్. ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సమరం పూరించింది. 42% రిజర్వేషన్ల అమలుపై పెట్టుబట్టిన హస్తం పార్టీ ఢిల్లీలో 3 రోజుల పాటు ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి రోజు పార్లమెంట్లో వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ఇక 2వ రోజు కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కీలక నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే మోదీని గద్దె దింపుతాం అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ ఫాతిమా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆ ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో ఒక్కొక్కటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని నిలబెట్టుకునేందుకైతే ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఒక్కొక్క
ఇచ్చిన హామీలను అమలు చేసేందుకైతే కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్లో భాగంగా రాహుల్ గాంధీ చెప్పిన విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్ల అమలుకై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 42% బీసీ ఏకగ్రీవంగా తీర్మానం అయితే చేసింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి, బీసీలకు మద్దతు తెలపాలి, ఖచ్చితంగా పార్లమెంటు ఆమోదంతో ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు సాధించుకునేంత వరకు అయితే పోరాటం సాగిస్తున్నామని ఖచ్చితంగా ఈ యొక్క 3 రోజుల పాటు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా అయితే నిర్వహించారు. ఆ మొదటి రోజు పార్లమెంటులో వాయిదా తీర్మానం అయితే ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి డిఎంకే కనిమొళిని ఎంపీ కూడా మద్దతు ప్రకటించారు. రెండో రోజు కాంగ్రెస్ అగ్రనేతలు యొక్క ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. ఖచ్చితంగా ఏదైతే దేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఆమోదం తెలపాలని అయితే పెద్ద ఎత్తున ఆందోళన అయితే శ్రీకారం చుట్టారు. జిల్లాల నుంచి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నుండి బీసీ నేతలైతే జంతర్ మంతర్ దగ్గర ఆందోళన అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం బీసీలకు మద్దతు తెలపాలి, బీసీలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి, పెట్టేంత వరకు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు అయితే శ్రీకారం చుడుతుందని చెప్పింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీ నేతలు, ముఖ్య నేతలు ఎవరైతే వెళ్ళారో ఖచ్చితంగా బీజేపీ పార్టీ మీద అయితే ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలని ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని అయితే నిలదీస్తున్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసి శ్రీకారం చుట్టారు. బీజేపీ ప్రభుత్వం లేకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క హామీలను అయితే అమలు చేసే వరకు అయితే ఉద్యమం చేస్తామని అయితే హెచ్చరించారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. మునుగోడు ఎమ్మెల్యే కోమిడిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెలంగాణలో సంచలనం రేపుతుంది. ఇటీవల సభలు, సమావేశాలు, సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోని ఇవాళ హైదరాబాద్లో మీడియాతో చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన భాషను మార్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుల పేరుతో 20 మంది సీమాంధ్రకు చెందిన కాంట్రాక్టర్లు ప్రభుత్వ సంపదను అప్పనంగా దోచేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ ప్రామిస్ చేసిందని గుర్తు చేశారు. ఇక మూడేళ్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని, ఆ తర్వాత ఎవరనేది అప్పుడు చూద్దామని అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో త్వరలో డీటెయిల్గా చెప్తానంటూ బాంబు పేల్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. కళ్యాణి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాటల తూటాల వ్యవహారానికి సంబంధించి రాష్ట్రంలో పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుంటూ పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సభల ద్వారా కావచ్చు, ఆయా సమావేశాలతో పాటు సోషల్ మీడియా వేదికల ద్వారా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుంటూ పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీజేపీ నుంచి వచ్చినటువంటి తనకు కాంగ్రెస్ లోకి చేరిన వెంటనే ఖచ్చితంగా మంత్రి పదవి కట్టబెడతాం, మంత్రి పదవి ఇస్తామంటూ కూడా హైకమాండ్ ఇప్పటికే ఒక మాట ఇచ్చింది. మాట తప్పినటువంటి పరిణామక్రమంలో తనదైన శైలిలో కాంగ్రెస్ ఉద్దేశించి కావచ్చు, మరొక సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకించి పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సీమాంధ్రకు చెందినటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు పూర్తిగా తెలంగాణ సంపదను దోచుకొని వెళ్తుండగా కూడా రేవంత్ రెడ్డి ఒక కుయ్యి మజం లేదటువంటి ఒక విభిన్నమైనటువంటి వాదన ఆయన తెర మీద తీసుకొచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇంకా రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా 3.5 ఏళ్ళకు మాత్రమే సీఎం గా వ్యవహరిస్తారు. తదుపరి కార్యాచరణలో భాగంగా ఎవరు ముఖ్యమంత్రి అనేది కూడా త్వరలో తెలియదంటూ చూద్దామంటూ కూడా మరికొన్ని వ్యంగ్యాస్త్రాలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనేటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక వివరణాత్మక విశ్లేషణ కథనం అయితే ఆయన త్వరలో ప్రజల ముందు పెడతానని చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు పూర్తి స్థాయిలో అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి పనితీరు కావచ్చు, ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుంది, ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉందని కూడా ఆయన సూచనలు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదిక ద్వారా కావచ్చు, సభలు సమావేశాల ద్వారా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకునేటటువంటి కొన్ని మాటల తూటాలు పేలుస్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని రోజులలో ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏం అందుతుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది, అసలు ఏం చేస్తుంది, అసలు ఏమైనా చేస్తుందా లేదనే విషయానికి సంబంధించి త్వరలో పూర్తి
స్థాయిలో ఒక డీటెయిల్డ్ విషయం అయితే ప్రజల ముందు పెట్టే అవకాశం ఉందంటూ కూడా తనదైన శైలిలో ఒక బాంబు పేల్చినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కళ్యాణ్. థ్యాంక్ యూ రాజు. కడప జిల్లా పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేములరాము ఎన్నికల ప్రచారంలో ఉండగా వైసీపీ నేతల వాహనాన్ని కారుతో ఢీకొట్టి ఆపై రాడ్లతో టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేములరాము వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వేములరాము పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఇక ఈ సంఘటనపై పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. థ్యాంక్ యూ జెన్సీ. పులివెందులో అయితే హై టెన్షన్ మొదలైందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి పూర్తి స్థాయి అయితే ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయి అయితే ఈ ఎలక్షన్ సంబంధించి హై టెన్షన్ మొదలైందని కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్ర రాజకీయాలు ఒకవైపు ఉంటే పులివెందుల రాజకీయం ఒకవైపు ఉంటుందని అనుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఇటు జగన్మోహన్ రెడ్డి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇటు బీటెక్ రవి అనుచరుల వర్గం కావచ్చు, పూర్తి స్థాయి అయితే పోటాపోటీగా అనేసి కూడా ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క పులివెందులు అయితే పూర్తి స్థాయి అయితే రాజకీయం రసవతంగా ఉన్నదే పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి పూర్తి సమాచారం నిన్నటి దినం అయితే ఏదైతే వైఎస్ఆర్సీపీ కావచ్చు, అదేవిధంగా టీడీపీ మధ్య ఘర్షణ ఏదైతే పాల్పడ్డారో ఆ వైసీపీ సంబంధించిన వారికి అయితే పూర్తి స్థాయిలో అయితే గాయాల పాలైనట్లు తెలుస్తుంది. వారిని కూడా పులివెందుల ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అయితే అది ఎలా ఉండగా ఈ రోజు మధ్యాహ్నం చూస్తే పులివెందుల్లో అయితే ఏదైతే ప్రచారంలో భాగంగా వెళ్ళిన ముఖ్యమంత్రి ముఖ్య స్నేహితుడు అదేవిధంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అయితే అక్కడికి ప్రచారం పోవడం జరిగింది. అయితే ప్రచారంలో భాగంగా పోతానే అప్పటికే టీడీపీ కార్యకర్తలు అయితే పూర్తి స్థాయి అయితే వారిపైన దాడి చేశారంటూ పలు రకాల ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా అతనికి దాడికి గురయ్యేసి హాస్పిటల్కు వెళ్ళిన పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే పులివెందుల ఎలక్షన్ అయితే ఒక రసావతంగా మారుతుంది. అదేవిధంగా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క ఏదైతే ఈ ఎలక్షన్ సంబంధించి కావచ్చు పూర్తి స్థాయి అయితే పోలీసులు కూడా నిఘా పెట్టిన పరిస్థితి అయితే చూసాం. అయితే ఎన్నికల ఆఫీసర్ రిటర్నింగ్ అధికారి ఉన్నారో వారికి కూడా ఆదేశాల మేరకు అయితే పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ వారు కూడా పూర్తి స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ఏర్పాట్లు భద్రత కావచ్చు అదేవిధంగా పూర్తి స్థాయి అయితే చేపట్టినట్లయితే తెలుస్తుంది. అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి అక్కడ పూర్తి స్థాయి అయితే ఏదైతే తనదైన శైలిగా ఉన్నటువంటి ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి పూర్తి స్థాయి ఏదైతే ఈ నెల 12వ తేదీ జరగబోయే ఎన్నికల రోజు వచ్చేసి పూర్తి స్థాయి అయితే ఇప్పటి నుంచే పలు రకాల ప్రచారాలు కూడా చేపడుతున్న ఇరు పార్టీల మధ్య కావచ్చు. అయితే పూర్తి స్థాయి అయితే చూస్తే ఏదైతే నిన్నటి దినము జరిగినటువంటి ఏదైతే టీడీపీ వైసీపీ మధ్య దాడులు కావచ్చు అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం చూస్తే ఆ టీడీపీ వైసీపీ మధ్య దాడులు కావచ్చు పూర్తి స్థాయి అయితే వైఎస్ఆర్సీపీ నేతలకే తీవ్ర గాయాలయ్యినట్లు కూడా సమాచారం ఉంది. అయితే మొత్తానికి చూస్తే ఇది పూర్తిగా బీటెక్ రవి అనుచరులే చేశారంటూ ఆయన పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. అయితే మొత్తానికి బీటెక్ రవి కూడా పూర్తి స్థాయిలో మేమైతే ఏమి చేసింది అయితే ఏమీ లేదు, వారే దాడులు చేసుకుంటున్నారు, వారే దెబ్బలు తింటున్నారు, వారే హాస్పిటల్కి వెళ్తున్నారే కానీ మా పైన అబండాలు వేయడం చాలా దారుణం అని కూడా బీటెక్ రవి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే అక్కడికి వెళ్ళారో వారికి కూడా మేము భద్రత కల్పించే విధంగా అయితే మేము చర్యలు చేపడతాము, పోలీస్ అధికారులతో కూడా కలుస్తామన్నట్టు కూడా వాళ్ళకి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎలక్షన్ కూడా సజావుగా జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని కూడా పూర్తి స్థాయిలో అయితే వైఎస్ అవినాష్ రెడ్డి కూడా చెప్పడం జరిగిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూడాలి ఈ యొక్క ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుందని కూడా పూర్తి స్థాయిలో అయితే వేచి ఉండాల్సిందే. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఇక తెలంగాణ సీఎస్ రామకృష్ణారావుకు జాతీయ మానవ హక్కుల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇచ్చిన నివేదికపై ఎన్హెచ్ఆర్సీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతురాలి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం అందించేలా ఆదేశాలు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని ఆదేశించింది.
ప్రీమియర్ షోకి పోలీసులు అనుమతి లేదని రిపోర్టులో తెలిపారు. ఇక అనుమతి లేకుంటే నటుడు అభిమానులు ఎందుకొచ్చారో తెలియట్లేదు. ముందే చర్యలు తీసుకుని ఉంటే తొక్కిసలాట ఘటన జరిగేది కాదు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి 6 వారాల్లోపు మరో నివేదిక అందజేయాలని సిఎస్ ఆదేశించింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు పూర్తి చేయాలని సిపికి సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అయితే చెప్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్ ఫాతిమా, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ 42 ఆర్డినెన్స్ అంటూ కూడా ఒక రకంగా అటు ఆ రకంగా పోరాటం చేస్తూ ఉంటే, మరోపక్క తెలంగాణ రాష్ట్ర సిఎస్ రామకృష్ణరావుకి షోకాజ్ నోటీస్ రావడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం ఏదైతే ఉందో, మన గతంలో జరిగినటువంటి 2024 డిసెంబర్ 4వ తేదీన జరిగినటువంటి పుష్ప 2 ప్రీమియర్ షోకి సంబంధించిన తొక్కిసలాట ఘటనపై షోకాజ్ నోటీసులను జారీ చేయడం జరిగింది. అయితే ఒకసారి మనం షోకాజ్ నోటీసులు ఏం పేర్కొన్న అంశాన్ని కొంచెం చూసుకుంటే కనుక, ఈ సందే థియేటర్ ఘటనలో ఏదైతే మృతి చెందిన రేవతి కుటుంబానికి సంబంధించి 5 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలంటూ కూడా అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే అనుమతి లేకుండా, అంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ఈవెంట్కి ఏదైతే ప్రీమియర్ షోకి ఏదైతే ఉందో, ఆ ప్రీమియర్ షోకి ఎలా హీరో వచ్చాడని కూడా అదొక ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు పోలీసులు పూర్తి స్థాయిలో అభిమానుల అంచనాలను నిరోధించకుండా, అంటే అభిమానుల అంచనాలను పూర్తిగా గమనించకుండానే ఇలాంటి పొరపాటు అనేది జరిగిందని చెప్పి అందులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ 6 వారాల్లో దీనికి సంబంధించి ఏదైతే గతంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఆ ఘటనకు సంబంధించి 6 వారాల్లో నివేదిక సమర్పించాలంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే ఏదైతే ఈ పోలీసులు ఏదైతే దర్యాప్తు చేసి దర్యాప్తులో మొత్తం అంతా కూడా పక్షపాత ధోరణి వ్యవహరించారు తప్పితే నిష్పక్షపాతంగా ఈ నివేదిక అనేది లేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఈ విచారణ జరపాలంటూ కూడా హైదరాబాద్ సిపి కూడా సూచన చేసిన పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక 35 ఏళ్ల రేవతి కుటుంబానికి ఏదైతే నష్టం వాటిల్లిందో దానికి సంబంధించి 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. ఇకపోతే ఏదైతే రేవతికి సంబంధించిన కుమారుడు ఎవరైతే శ్రీతేజ్, 8 ఏళ్ల అబ్బాయి శ్రీతేజ్ కూడా హాస్పిటల్లో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ శ్రీతేజ్కు సంబంధించి న్యూరలాజికల్ స్థితి అనేది పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్టుగా వైద్యులు చెప్తున్న పరిస్థితి. అయితే పిఐసియు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో శ్రీతేజ్ని అంటే వైద్యులు పరీక్షిస్తున్నట్టు పరిస్థితి. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇది ఒక రకంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఒక పంతాల ముందుకు వెళ్తూ ఉంటే, ఇంకో సైడ్ ఈ రకంగా దెబ్బ పడుతుండడం అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక దెబ్బ అని చెప్పుకోవచ్చు. సో ఇటు ఓవరాల్గా చూసుకుంటే కనుక ఏదైతే సందే థియేటర్ ఘటనకు సంబంధించి పక్షపాత ధోరణి తప్పితే నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా విచారణ జరపలేదంటూ కూడా చాలా కడాఖండిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం ఏదైతే చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా నిష్పక్షపాతంగానే మీరు ఖచ్చితంగా ఈ దర్యాప్తు మరోసారి చేపట్టి ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో అంశాలకు సంబంధించి పూర్తిగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి మాకు నివేదిక సమర్పించాలంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.